హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సబరి అంటూ మన ముందుకైతే రాబోతున్నారు మే 3 అనమాట. సో ఒక యూనిక్ కాన్సెప్ట్ అని అయితే చెప్పను కానీ బట్ కథలో కొత్తదనం ఉంది అని అయితే అంటున్నారు. సో డైరెక్టర్ గారు కూర్చున్నారు, ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. సో అంటే ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ థింగ్ మీ మదర్తో మీ బాండింగ్ చెప్పండి సార్. అందరి తల్లిలానే నాకు మా అమ్మ అంటే ఇష్టం, మా అమ్మకి నేనంటే ఇష్టం. ఓకే, బట్ సంథింగ్ స్పెషల్ అంటే ప్రతి ఒక్క మదర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చదువుకొని డాక్టర్ అవుతాను ఆర్ ఎల్స్ లేకపోతే లాయర్ అవుతాను అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ కొంతమంది పేరెంట్స్ ఇండస్ట్రీకి వస్తాము అని అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలా ఈ మూవీలో మీది మీ మదర్కి బాండింగ్ ఏమైనా పెట్టారా ఏదైనా? అలా ఏం లేదండి. యాక్చువల్గా బేసిక్గా ఏంటంటే మదర్కిను చిల్డ్రన్కి ఉండే బాండింగ్ అనేది ఏదైతే ఉందో అది స్వచ్ఛమైనది అండ్ దేర్ ఇస్ నో కల్మషం అనేది ఉండదు అనే బేసిక్ ప్రాతిపదిక మీదే ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ గురించి ఇంతకుముందు కూడా చాలామందికి చెప్పాను. ప్రాణానికి మించి మనం దేన్నైనా ప్రేమిస్తే అది ప్రాణాన్ని తీసే ఒక ద్వేషంగా కూడా మారే అవకాశం. ట్రూ ఎక్స్పీరియన్స్, ఓన్ ఎక్స్పీరియన్స్ లైన్ ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ప్రతిదీ మనం ఓన్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదండి. అలా అంటే అసలు మనం ఇంకా మర్డర్లు లేకపోతే గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్, మానవంగాలు ఇవన్నీ కూడా మనం చేయాలంటే సో ఇవి మనం న్యూస్ పేపర్స్లోనూ లేకపోతే నిజ జీవితంలో జరిగే సంఘటనలు చాలా ఉంటాయి. మనం ఈరోజు సోషల్ మీడియా తీసుకున్నా కానీ రకరకాల సంఘటనలు మన కళ్ళ ముందర కనబడుతూ ఉంటాయి. సో అందులో కొన్ని సంఘటనలు మనకి ఇన్స్పిరేషన్గా మారుతుంటాయి. ఏదో కొత్త పాయింట్ ఉంది, ఈ పాయింట్ మీద మనం చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు తెలిసి ఒక లేడీ తన కొడుకుని మంచి ప్రయోజకుడిని చేద్దాం అనుకుంది. అతని మీద ఎవరో గిట్టిన వాళ్ళు ఒక డ్రగ్స్ కేసు మోపారు. ఓకే, బాగా చదువుకొని ఒక మంచి లాయరో లేకపోతే మంచి ఇంజనీర్ అవుదాం అనుకున్న వాడి మీద ఒక డ్రగ్స్ కేసు పెట్టి జాతీయ ద్రోహం కేసు మీద పెట్టి వాడు ఒక దేశద్రోహి అని చెప్పి చిత్రీకరిస్తే వాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ కుర్రోడు మీద వాడు పడిన వేదన చూసిన వాళ్ళ తల్లి నా కొడుకు దేశద్రోహి కాదు అని చెప్పి 36 సంవత్సరాలు పోరాడింది. ఆవిడ జీవితాంతం పోరాడింది. కొడుకు చచ్చిపోయాడు కదా, మరి ఎందుకు పోరాడింది? న్యాయం కోసం. అంటే తన కొడుకు ఏదైతే బాధతో బాధపడి చనిపోయాడో వాడు తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయడం కోసం పోరాడింది. అంటే ఏంటంటే తన కొడుకు మీద అంత ప్రేమ. అది ఒక తల్లికి మాత్రమే ఉంటుంది అని నేను జెన్యున్గా, తండ్రికి కూడా ఉండొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఒక 99% కేసెస్లో తల్లికి పిల్లల మీద ఉండే ప్రేమ ఏదైతే ఉందో అందులో మనం కల్మషం చూడలేం. అంటే ఆవిడ క్యారెక్టర్ బ్యాడ్ అయి ఉండొచ్చు కానీ తన కొడుకు తన పిల్లల విషయంలో మాత్రం జెన్యున్గా ఉంటుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని మనం ఆ రిలేషన్ని మనం పెట్టుకుంటేనే మనం చెప్దాం అనుకున్న లైన్ కరెక్ట్గా చెప్పచ్చు అన్న ఉద్దేశంతో చేయబడిన కథ ఇది. ఓకే, సో ఇందాక మీరు మాట్లాడుతూ మధ్యలో అంటే లైక్ నిజ జీవితంలో కథని కొన్ని సీన్స్ కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ బట్టి సినిమాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. న్యూస్ పేపర్లో చూసి ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి, ఎప్పటి నుంచో వస్తున్నా, ఇప్పుడు కొంచెం ఎక్కువ అయ్యాయి. సో సబరి అన్న ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు సో అంటే లైక్ ఏ సిచ్యువేషన్ నుంచి స్టార్ట్ చేశారు? ఈజ్ దర్ ఎనీ సిచ్యువేషన్ ఆర్ న్యూస్? ఈ సిచ్యువేషన్ నుంచి ఏర్పడలేదు. రకరకాల సంఘటనలు చూసిన తర్వాత ఇలాంటి ఒక లైన్ అనుకొని దీన్ని చెప్పాలి అని అంటే ఏ బాండింగ్ మన దీన్ని పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేయగలదు. ఎందుకంటే ఇప్పుడున్న టీనేజ్ లవ్స్లోనో లేకపోతే ఈ లవ్స్లోనో వీటన్నిటిలో అంతా ఇన్స్టెంట్గా అయిపోయినాయి. అంటే అవసరం ఉంటే అవుతుంది, అవసరం లేకపోతే నిజంగా ఒక వ్యక్తి నచ్చకపోతే కనుక ఎనీ మూమెంట్ ఏది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా మరి 4 రోజులు పోయిన తర్వాత వ్యక్తులు నచ్చకపోవడమో లేకపోతే ఈ వ్యక్తి కంటే గొప్పగా ఇంకొక వ్యక్తి కనపడటమో రిలేషన్స్ మారిపోవడాలు చాలా జరుగుతున్నాయి. బట్ మారకుండా ఉన్న ఒకే ఒక రిలేషన్ తల్లి కూతుళ్ళదో తల్లి కొడుకులది అనేది నేను నమ్మాను. నమ్మి ఆ రిలేషన్లో మనం చెప్దాం అనుకున్న లైన్ కుదురుతుంది అన్న ఉద్దేశంతో ఈ కథ చేయడం జరిగింది. ఓకే, సో వరలక్ష్మి గారి గురించి చెప్పండి. బికాజ్ అంటే లైక్ ఇప్పటి వరకు ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేసినా చాలా ఫ్రీక్వెంట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు సబరి ప్రమోషన్స్లో. అండ్ ఆవిడ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏది అడిగినా సరే ఆవిడకి నచ్చితే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు, నచ్చకపోతే మాత్రం అందుకే ఈ సినిమాలో ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఏదైతే ఉందో సంజన పాత్ర అలాంటి పాత్రే.
ఓకే. నేను అది రాసుకున్నప్పుడు ఈ పాత్రకి ఎవరు బాగుంటారు అనుకుంటే వరలక్ష్మి గారు ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఆవిడ అలాగే ఉంది కాబట్టి ఆవిడకి చెప్పాను కదా. సో అంటే లైక్ మీరు ఈవెన్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినట్టున్నారు, లైక్ ఇంటర్వ్యూస్ చూసి వరలక్ష్మి గారిని చూస్ చేయడం జరిగింది అని చెప్పేసి. సో బిఫోర్ ఆవిడ కొన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, చూసారు, అది కూడా సో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ తారా తప్పటే. సార్ తమిళ్ కదా సార్, తెలుగు. తారా తప్పటే అని సినిమా పేరండి, అచ్చా అచ్చా, ఓకే. బాలా గారు డైరెక్ట్ చేసింది. అందులో ఆవిడ చేసిన క్యారెక్టర్ నేను ఎవరైనా తలుచుకుంటే కూడా ఆవిడ చేయలేడు. అది ఓకే. ఇట్ రిక్వైర్స్ అలా, మీరు ఎప్పుడైనా వీలైతే కూడా చూడండి సినిమా అది. షూర్, ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే అదే పని నాకు. ఎందుకంటే అందులో ఒక డ్రెస్సింగ్ కానీ, అది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక కూత్ ఆడే అమ్మాయిల వాళ్ళ డ్రెస్సింగ్ అది చాలా ఛాలెంజింగ్. అది ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా అలాంటి ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది కాకుండా ఆ సినిమాకి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది. ఓకే. సో ఆర్టిస్ట్ అట్ ద సేమ్ టైం చేసింది డైరెక్షన్లో కూడా చేస్తారు. సో అలా చేయబట్టి ఆవిడకి ఏంటంటే డైరెక్టర్స్ మీద రెస్పెక్ట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద రెస్పెక్ట్. సో అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్ హర్ ఆల్సో బికాస్ షీ నోస్ ద క్రాఫ్ట్. ఓకే. సో అంటే లైక్ ఆవిడకి ఎలాగో డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఏమైనా మధ్యలో ఏమైనా చెప్పడం కానీ? లేదు, అదే చెప్తున్నా కదా, డైరెక్టర్ మీద ఆవిడకి నమ్మకం ఉంది కాబట్టి, డైరెక్షన్ క్రాఫ్ట్ మీద నమ్మకం ఉంది కాబట్టి డైరెక్టర్ని డైరెక్ట్ చేయడానికి ఆవిడ ఇష్టపడలేదు. ఓకే సార్. అంటే మేబీ అలాంటి లేని వాళ్ళకైతే ఓహో మనం కూడా డైరెక్షన్ చేసేచ్చుకోదా అనుకున్న వాళ్ళు ఏంటంటే డైరెక్టర్ని పొల్లలు పెట్టుకెళ్ళడానికి ట్రై చేస్తారు. షీ నోస్ ద వాల్యూ ఆఫ్ అ డైరెక్టర్. వాడిని డిస్టర్బ్ చేయకూడదు, వాడికి తెలుసు ఏం చేస్తున్నాడో, వాడి బ్రెయిన్లో ఒకటి ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇలా ట్రై చేస్తున్నాడంటే వాడికి ఒక ఐడియా ఉంది. ఆయన ఆవిడకి నమ్మకం కలిగింది కాబట్టి నేను ఎంకరేజ్ చేయలేదు. మేబీ ఆ నమ్మకం కలిగించకపోయి ఉంటే మేము మాట్లాడేవాళ్ళం, నాకు తెలియదు అది. ఇప్పటిదాకా నేనైతే వినలేదు ఎక్కడ ఆవిడ వచ్చేది ఎక్కడ పోప్ చేసిందని మాత్రం నేను ఎక్కడ వినలేదు. దట్ వే షీ హెస్ బీన్ వెరీ ప్రొఫెషనల్. ఓకే. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే మీరు చూస్ చేసుకుంది అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత సుశాంత్ గారు కూడా వస్తున్నారు ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత. సో ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉండిపోతుంది, ఆయన ఎలా తీసుకుంటారు? ఆయన క్యారెక్టరైజేషన్ జనాలకి రిప్రజెంటేషన్లో ఉంటుంది. ఇప్పుడైనా థ్రిల్లర్ సినిమాల్లో ఆడిటోరియం ఏమనుకుంటుందా అనే దానికి ఒక రిప్రజెంటేషన్ క్యారెక్టర్ పెట్టాలి. వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అనుకో, ఇలా జరుగుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటారు కదా, వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఒక పాత్ర మాట్లాడుతుండాలి. ఓహో ఇలా జరుగుతుంది కదా అని అంటుంటే, ఓహో చూసావా మనం అనుకుంటున్నట్టుగా ఒక క్యారెక్టర్ అనుకుంటాడు, వాడేదే దెబ్బ తినాలి, వాడు దెబ్బ తింటే వీళ్ళు కంగు తింటారు. ఓకే. వాడు ఏదైతే అనుకుంటున్నాడో అది కాదురా అంటే అక్కడ షాక్ తింటాడు. సో అందుకని థ్రిల్లర్ సినిమాల్లో ఎప్పుడైనా కానీ ఒక పాత్ర ఆడిటోరియం రిప్రజెంటేషన్ ఒక పాత్ర ఉండాలి. అదే శశాంక్ గారి పాత్ర ఓకే ఈ సినిమాలో. సో అంటే లైక్ ఆయనని చూస్ చేసుకోవడం ఎలా చూస్ చేసుకున్నారు అని అంటే ఆడిషన్స్ అని కాదు కానీ వీ జాటెడ్ డౌన్ సమ్ ఆప్షన్స్. ఈ ఒక 3-4 అనుకున్న తర్వాత ఆ టైంలో అవైలబుల్గా ఉన్న వాళ్ళు, ఆ క్యారెక్టర్కి బాగా సూట్ అయిన వాళ్ళు, రెండోది మనం చేసాం కదా అని చెప్పి వాళ్ళు చేయాలని లేదు, వాళ్ళకి నచ్చి ఉండాలి. వాళ్ళకి నేను అదే చెప్తున్నా కదా, ఎవరైతే మన క్యారెక్టర్ని మెచ్చుకుంటారో నచ్చుతుందో దాన్ని మనం చేస్తే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళ ఫేస్లోనే దాని తాలూకు రియాక్షన్స్ బాగా వస్తాయి. ఓకే. అది మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీరు బిలీవ్ చేస్తేనే మీరు ఇంట్రెస్టింగ్గా వింటారు, లేకపోతే ఏముంది ఏదో చదువు అవుతున్నాడు అనుకుంటారు. ఓకే. సో టీజర్ ట్రైలర్ వరకు చూస్తే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ని చూపించారు. నాకెందుకో వచ్చింది డౌట్, ఏదైనా క్యారెక్టర్ని హైడ్ చేస్తున్నారా? ఎనీ వన్ క్యారెక్టర్ని హైడ్ చేసి? నో అంటే ఏదో సింగిల్ సీన్లో వచ్చిపోయే వాళ్ళు ఉంటారు కదా బిట్ ఆర్టిస్టులు, వాళ్ళు చూపించలేదు. బిట్ ఆర్టిస్టులు కాదు, ఎనీ ట్విస్ట్ పాయింట్ ఏదైనా ఉంటుందని. అలా ఏం లేదు, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందరూ కూడా ఇప్పటిదాకా స్క్రీన్ మీద వచ్చున్నారు. ఓకే. అండ్ ట్రైలర్లో లాస్ట్ షాట్లో అనుకుంటా వరలక్ష్మి శరత్ కుమార్ గారు డ్వెల్ రోల్ చేస్తున్నారు, మేబీ డబల్ యాక్షన్స్ ఏమో అని చిన్న థాట్ వస్తుంది. అలాంటివి ఏమైనా ఉండొచ్చా? అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీ థర్డ్ చూడండి అంటారు, అంతే కదా సార్? ఇద్దరం మాట్లాడుకున్నాం వరలక్ష్మి గారు ఆవిడ అడిగితే మేము అలాగే రాసుకున్నాం, ఈ గైడ్ లైన్స్ ఉన్నది ప్రమోషన్స్లో, ఎవరు మాట్లాడినా ఇదే మాట్లాడకపోతే 4 చెర్నాకోల్ దెబ్బలు, ఎవడైతే లీక్ చేస్తాడో వాడికి 4 చెర్నాకోల్ దెబ్బలు. అబ్బా, సో ఇంత చెప్తున్నారంటే ఏదో ఉండుండొచ్చు, అంతే కదా? చూడండి, అది రేపు పొద్దున్న థియేటర్లో అది కూడా ముందరే చెప్తున్నాను కదా, థియేటర్కి వెళ్ళి. సో సబరి అన్నది ఇందాక మీరు మెన్షన్ చేస్తున్నారు థ్రిల్లర్ జానర్ అని చెప్పేసి, బట్ కొన్ని సినిమాలు థ్రిల్లర్ జానర్స్ ఏంటి అని అంటే మన సినిమా చూస్తున్నప్పుడు ఒక వేలో ఉంటుంది, దాంట్లో కామెడీ యాడ్ చేయడము లేకపోతే వేరే ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేస్తూ ఉంటే జనాలు డైవర్ట్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి ఫ్లేవర్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాపర్ థ్రిల్లర్? ఏం లేదండి, ప్రాపర్ థ్రిల్లరే. కాకపోతే ఏంటంటే ఇమోషన్స్, ఇప్పుడు బేసిక్గా క్షణం సినిమా ఉందనుకోండి, క్షణం సినిమా థ్రిల్లరా కాదా? ఓకే. క్షణం సినిమాలో లవ్ ఉందిగా, క్షణం సినిమాలో కామెడీ కూడా ఉందిగా, మరి అప్పుడు థ్రిల్లర్ కాదా?
థ్రిల్లరే కదా. సో ఏది ఏ పాళ్ళల్లో ఉండాలో ఆ పాళ్ళల్లో ఉంటే ఏ ప్రాబ్లం ఉండదండి. ఆ పాళ్ళు ఆ మోతాదు మించితేనే మనకి ప్రాబ్లం వస్తుంది. ఒక సీన్ ఎంత లెంగ్త్ ఉండాలో అంతే లెంగ్త్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉందంటే కనుక అది వేరే రసాన్ని డామినేట్ చేస్తుంది. మనకి ఈ పర్టికులర్ సీన్లో మనకి ఏ రసం కావాలి, ఓకే ఒక థ్రిల్లర్ రసం కావాలనుకున్నప్పుడు పక్కనే ఉన్న కామెడీ ఆర్టిస్ట్ ఎక్కువ డామినేట్ చేయకూడదు. సో ఆ లెంగ్త్ ఏదైతే ఉందో ఆ పాళ్ళు ఆ రేషియోస్ ఏవైతే ఉంటాయో డైరెక్టర్ తెలుసుంటే సినిమా మనం అనుకున్నట్టు బాగా వస్తుంది. తెలియకపోతే అండ్ అమ్మాయి కిడ్తోనూ అండ్ అలాగే వరలక్ష్మి గారితో చాలా రిస్కీ షార్ట్స్ కూడా తీశారు అని చెప్పి టీజర్ అంటే ట్రైలర్లో చెప్పడం జరిగింది. అవసరం అన్నీ కాదు, కొన్ని ప్లేసెస్లో సమ్ ప్లేసెస్లో రిస్కీ షార్ట్స్. సో ఏమైనా ఇంజురీ అవ్వడం ఎవరికైనా యాక్షన్ సీక్వెన్సెస్? లేదండి అలాంటిది ఏం జరగలేదు. అన్ని ప్రాపర్గా కేర్ తీసుకునే చేసాము. ఎందుకంటే వీ డిడ్ వాంట్ టు గో ఓవర్ బోర్డ్. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా సేఫ్గా తిరిగి రావాలి కదా. ఓకే, అందుకని వీ టేకెన్ ఎనఫ్ కేర్. ఎవరైతే మాస్టర్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా చాలా సేఫ్గానే మొత్తం ఎగ్జిక్యూట్ చేశారు. ఓకే సార్, అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ సార్ మీది ఇండస్ట్రీలో? నాదా ఒక 11 years అండి. 11 years. ఓకే. అండ్ 11 years నుంచి అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్గా వర్క్ చేస్తూ వచ్చాను. ఓకే. సో అన్ని క్రాఫ్ట్స్లో ప్రవేశం ఉంది. సో అందువల్ల ఫైనల్గా డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను. సో కథ తయారు చేసుకున్నాను, డైరెక్ట్ చేశాను. సో ఆఫ్టర్ 11 years తర్వాత లే మధ్యలో కూడా 1-2 సార్లు అనుకున్నాం కానీ దే డిడ్ మెటీరియల్స్. దిస్ ప్రాజెక్ట్? నో, నాట్ దిస్ ప్రాజెక్ట్, సమ్ అదర్ ప్రాజెక్ట్. ఓకే, విత్ అనదర్ పర్సన్స్, విత్ అనదర్ హీరోస్. యు వాంట్ టు మెన్షన్ ద నేమ్స్? అవసరం లేదు కదా. ఎందుకు? ఐ డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్. ఓకే. ఐ ఆల్వేస్ వాంట్ టు లివ్ ఇన్ ద ఫ్యూచర్. ప్రెజెంట్ గురించి ఆలోచిస్తారు, ఫ్యూచర్లో ప్రెజెంట్లో ఉంటారు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. అందుకే కూర్చొని విన్నాను కాబట్టి ఉంది. సో ఇది మీ డెబ్యూ మూవీ. యు ఆర్ కమింగ్ విత్ అ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ. జనరల్లీ ఎవరైనా డెబ్యూ మూవీ చేస్తే కమర్షియల్గా ఆలోచిస్తారు, మంచి కమర్షియల్. ఇప్పుడు ఇది కమర్షియల్ కాదని ఎవరన్నారు? నేను కాదనట్లేదు, ఇట్స్ అ కమర్షియల్ మూవీ విత్ ఫీమేల్ ఓరియంటెడ్. బట్ చాలామంది ఏంటంటే అఫ్కోర్స్ నేను ఫీమేల్ అయినా నిజం ఒప్పుకుంటాను, ఇట్స్ మేల్ డామినేటెడ్ సొసైటీ అని అంటారు, మెన్షన్ చేస్తాం, అంటారు. సో మీరు ఫస్ట్ చూస్ చేసుకుంది ఈ స్టోరీ ఎందుకు చూస్ చేసుకున్నారు ఫస్ట్ థింగ్? అండ్ అంటే లైక్ హీరోస్తో ఎందుకు స్టార్ట్ చేయలేదు? హీరోస్తో స్టార్ట్ చేయలేదని కాదండి, ఒక కథ అనుకుంటాం, ఆ కథ హీరోకి సెట్ అయితే హీరోకి చెప్తాం, హీరోయిన్కి సెట్ అయితే హీరోయిన్కి చెప్తాం. సో ఈ కథ అనుకున్నప్పుడు ఈ కథ హీరోయిన్కే సెట్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా మీకు, ఇది లైన్. ఈ లైన్లో చచ్చేంత ప్రేమ ఉంటే అది చంపేంత ద్వేషంగా మారుతుంది. సో ప్రేమ అనేది మనం రిఫ్లెక్ట్ చేయాలంటే దాని ప్యూరెస్ట్ ఫామ్ ఏంటి? తల్లి ప్రేమ. తల్లితో సినిమా చేయాలంటే అది లేడీ అవ్వాలి కదా. హీరోకి చీర కట్టయితే తీయలేం కదా. అవును కాదన్నట్లే. సో అయిపోయింది మ్యాటర్. సో తల్లి క్యారెక్టర్ చేయాలి కాబట్టి దానికి ఒక హీరోయిన్ కావాలి. సో అది హీరోయిన్ ఇట్ కుడ్ బి ఎనీబడి హూ కెన్ సూట్ దట్ పర్టికులర్ ఏజ్. ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ పాపకి తల్లిగా ఉండే ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టిస్ట్కి మనం వెళ్ళి కథ చెప్తాం. మరి 18 ఏళ్ళ పిల్లకి చెప్పలేము, అలా అని 60 ఏళ్ళ అన్నపూర్ణ గారికి చెప్పలేం, అప్పుడు సెట్ అవ్వదు. సో ఆ ఏజ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరైతే చూసిన తర్వాత ఈ క్యారెక్టరైజేషన్ సెట్ అయిన ఆవిడ దగ్గరికి వెళ్ళాం, కథ చెప్తాం, సరే. సో ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ మీది? చెప్పాను అదే చెప్తా, ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ. సో ఎంతోమంది ఆర్టిస్టులను చూసి ఉంటారు, అంటే లైక్ మీరు డిఫరెంట్ జానర్లో వర్క్ చేస్తారు, డిఫరెంట్ ఆర్టిస్టులను చూసి ఉంటారు. సో యాజ్ అ డైరెక్టర్గా మీరు వచ్చిన తర్వాత మీరు వాళ్ళలో ఏమైనా డిఫరెన్స్ చూసారా? ఎనీ ఆర్టిస్ట్ అంటే అంత డిఫరెన్స్ చూసేంత జర్నీ పెద్దదేం కాదండి. 11 yearsలో ఏమవుతుందండి? 11 yearsలో వాళ్ళు మ్యాక్సిమం హీరోయిన్గా ఎంటర్ అయి ఉంటారు, లేకపోతే హీరోగా ఎంటర్ అయి ఉంటారు, ఒక మంచి పొజిషన్కి వెళ్ళి ఉంటారు, లేదంటే షేడెడ్ అయిపోయి ఉంటారు. ఈ రెండే జరుగుతాయి కదా. అలాంటి వాళ్ళు అలా జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా అలా కంటిన్యూస్గా చేయము. బేసిక్గా ఇప్పుడు నేను 2011లో సిద్ధార్థ్తో ఒక సినిమా చేశాను. ఆ తర్వాత అతనితో నేను ఎప్పుడు సినిమా చేయలే. మళ్ళీ ఇంకో సినిమా అతనితో చేస్తే దెన్ ఐ విల్ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ దట్ పర్టికులర్. ఆ తర్వాత ఇంటరాక్ట్ అవుతానో ఏదైనా. తర్వాత ఒక ప్లేస్లో ఐ డన్ విత్ వన్ ఫిల్మ్ విత్ ఆది సాయి కుమార్ గారు. ఆది సాయి కుమార్ గారు ఆ తర్వాత నాకు పెద్ద టచ్ ఏం లేదు. అంటే ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మనం మళ్ళీ ఇంకో సినిమా మనం ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మనకు చేసాం అనుకోండి, దెన్ విల్ కమ్ టు నో ఓకే హౌ ఈజీ, ఇంతకుముందు అలా ఉండేవాడు ఇప్పుడు ఇలా ఉండేవాడు అని తెలుస్తుంది. అలా ఎప్పుడు రిపీట్ కాలా నాకు. అలా జర్నీ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు సార్ ఇండస్ట్రీలో. వీళ్ళు నా ఫ్రెండ్స్ నా సర్కిల్ నన్ను సపోర్ట్ చేస్తారు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ ఇండస్ట్రీలో? అలాగా అంటే ఇప్పుడు అంటే నేను పనిచేసిన ప్రతి ప్రొడ్యూసర్స్తోనూ ఐ హ్యావ్ ఎ కార్డియల్ రిలేషన్. పనిచేసిన ప్రతి డైరెక్టర్తోనూ ఐ హ్యావ్ ఎ కార్డియల్ రిలేషన్షిప్. అలా ఉంటేనే కదా వాళ్ళతో కంటిన్యూస్గా వర్క్ చేస్తాం. ఇప్పుడు మదన్ గారు ఉన్నారు, చనిపోయారు పాపం లాస్ట్ ఇయర్. ఆయనతో నాకు ఆల్మోస్ట్ 11 years జర్నీ. ఆయనతో 3-4 సినిమాలు పనిచేశాను నేను. ఆయన సినిమాలు చేసినప్పుడల్లా ఐ యూస్ టు కాల్ మీ యాజ్ ఎ కో డైరెక్టర్. అలా కాకుండా గ్యాప్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు వర్క్ విత్ సమ్ అదర్ డైరెక్టర్స్ ఆల్సో. గిరి అని ఒక డైరెక్టర్తో వర్క్ చేశాను, తర్వాత మననే భార్గవ మాచర్లో ఒకరితో వర్క్ చేశాను, మన సతీష్ వేగేషన్ గారితో ఒక సినిమా పనిచేశాను.
ఎంత మంచి వాడవరా. అప్పుడు ఏంటంటే శ్రీదేవి మూవీస్ శివలం కృష్ణ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. సో ఆయన ద్వారా నాకున్న పరిచయంతో ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తాను. అట్లా ఎవరో ఒకరు పరిచయం ఉంటారో, పరిచయం ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు మనకి అవకాశం వస్తే పనిచేయడం. ఓకే. అంతేగాని ఎవరు నిరంతరంగా మనకి ట్రావెలింగ్ ఉండేది చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే. ఇట్లా బి గోపాల్ గారితో నాకు దాదాపు చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఆన్ అండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు వెళ్ళి పరిచయం చేస్తే ఈ సినిమా ఓపెనింగ్కి ఆయన వచ్చారు. పోకూరు బాబురావు గారు ఈతరం ఫిల్మ్స్ ఆయనతో మంచి పరిచయం ఉంది నాకు. అట్లా ఉన్నారు, ఉండకుండా లేదు. ఓకే. బయోపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే, చేయగలిగితే మంచిదే. అంటే బాగా అంటే ఆ వ్యక్తి మనం ఎవరైతే మనం చేస్తున్నామో ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ వ్యక్తి యొక్క అంత మనని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి. ఉంటే అప్పుడు మనం ఇన్స్పైర్ అయ్యి అందులో మళ్ళీ డ్రామా ఉండాలి. అవును. డ్రామా లేకపోతే అది డాక్యుమెంటరీలా ఉంటుంది. సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ డాక్యుమెంటరీస్. ట్రూ. అది వేరే జాన్రా అయిపోతుంది. ఏదైనా సరే మనకి ప్లెజెంట్ అనిపించాలి. యాజ్ యూ సే డ్రామా కూడా ఉండాలి. ఇప్పుడు మనకి సూర్య రిపోర్టర్ ఉంది, సూర్య గారు చేశారు. అందులో ఒక విమానం ఒక ఫ్లీట్కి ఓనర్ అవ్వడం, ఒక చాలా ఆర్డినరీ పర్సన్ ఒక ఫ్లీట్కి ఓనర్ అవ్వడం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీ అది. అలాంటివి ఇన్స్పైరింగ్గా ఉంటాయి మనకి. ఇప్పుడు సుధా నారాయణమూర్తి గారు ఉన్నారు. ఒక గరాజ్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఈరోజు 11,000 కోట్ల ఆస్తికి, కంపెనీకి ఆస్తులకి ఇవ్వాల్సి. అంతకంటే ఇన్స్పైరింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ప్రతి సంవత్సరం 9,000 కోట్లు చారిటీ చేస్తారు. ఎవడైనా సంపాదించినంత చారిటీ చేస్తారండి? మీరు 5,000 రూపాయలు జీతం వస్తే 5,000 తీసుకెళ్ళి మీరు ఎవరికైనా సాయం చేస్తారా? సో దట్ ఈస్ వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్. ట్రూ. అలాంటి జీవితాలు మనకి ఇన్స్పైరింగ్గా ఉంటాయి. మీకు అవకాశం వస్తే ఎవరిదైనా బయోపిక్ చేస్తారా? అంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటిదాకా ఆలోచించలేదు. డెఫినెట్గా ఆలోచిస్తే మాత్రం నాకు శివాజీ గారిది చేయాలని ఉందండి. శివాజీ గారు? ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ అనేవాడు ద మోస్ట్ ఇద్దరండి భారతదేశాన్ని మొత్తం ఏకతాటి మీద నిలబెట్టింది. ఛత్రపతి శివాజీ, మహాత్మా గాంధీ, వీళ్ళిద్దరే దేశం మొత్తాన్ని ఒకే ఆలోచన మీద నిలబెట్టగలిగారు. అల్లావుద్దీన్ ఆయన పేరేంటి, ఔరంగజేబ్ ఇండియాని మొత్తం ఆక్రమిస్తున్న టైంలో దే వాజ్ ఓన్లీ వన్ షార్ట్ పర్సన్ హూ రేజ్డ్ హిస్ హెడ్. మొత్తం మొఘలాయ వంశం మొత్తం జంప్ అయిపోయేలా చేస్తారా సార్ ఎప్పటికైనా? అంటే తెలియదండి. అంటే ఐ హ్యావ్ దిస్ aspiration, but it will be a very magnum opus. ఎందుకంటే నేనే చెప్తున్నాను కదా, ఒక అఖండ భారతాన్ని సమగ్రంగా సమన్వయం చేయగలిగిన ఒక అద్వితీయమైన పరిస్థితి అంటే అది ఎంత మ్యాసివ్ స్కేల్లో ఉంటుంది అది. మనకి ఇప్పుడు బాహుబలి సినిమా ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక రాజు కథ చెప్పడానికే అంత మ్యాగ్నమ్ చేయాల్సి వచ్చింది. అలాంటిది ఒక దేశం మొత్తాన్ని సమన్వయపరచగలిగిన ఒక వ్యక్తి అంటే అది ఎంత పెద్ద మ్యాగ్నమ్ ఓపస్ చేయాలి. ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. అండ్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఆ పాత్రలో. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, రిలీజ్లు, రీమేక్లు, సీక్వెల్స్ ఇవి నడుస్తున్నాయి. కొంతమంది సీక్వెల్స్ చేస్తున్నా న్యాయం చేయట్లేదు. సో మీకు ఈ రీమేక్స్, సీక్వెల్స్ మీద ఒపీనియన్ ఏంటి? ఇఫ్ మీకు అవకాశం వస్తే ఏదైనా మూవీది రీమేక్ ఆర్ సీక్వెల్ చేయాలి అని అంటే విచ్ మూవీ యూ వాంట్ టు? రీమేక్ అంటేనండి బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన సినిమాని అర్థం చేసుకోవాలి. చాలామంది రీమేక్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే అది సేఫ్ జాన్ కోసమే చేస్తారు. అది అంటే ఆల్రెడీ ఒరిజినల్ ఒకటి ఉంటుంది కాబట్టి అది తీసుకెళ్ళి ఒక హీరోకి చూపిస్తే అది ఫస్ట్ ఒప్పేసుకుంటాడు, అది సక్సెస్ అయి ఉంటుంది. కాబట్టి ఫ్లాప్ అయిన రీమేక్ని తీసుకొచ్చి ఎవడన్నా చేశాడని ఒక ఎగ్జాంపుల్ చూపించున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ ఈజీగా మూవ్ అవ్వడానికి, ఒక హీరోని ఒప్పించడానికి అది ఒక ఈజియెస్ట్ వే. ఒక హీరో డేట్లు ఉన్నాయి, కథ సెట్ అవ్వట్లేదు, ప్రొడ్యూసర్ వచ్చి అతనితో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాడు, డైరెక్టర్ కూడా ఉన్నాడు. అప్పుడు ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే ఒక రీమేక్ తీసుకొచ్చేసి దాన్ని చేసేయడం. సో అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ప్రాంతంలో, ఏదైనా ఒక ప్లేస్లో ఒక అద్భుతంగా ఒక సినిమా వచ్చింది, బరాన్ అని ఒక సినిమా ఉంది ఇరాన్లో. అలాంటి ఒక సినిమాని తీసుకొని వచ్చి దాని యొక్క ఎమోషన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని మన తెలుగులో దానికంటే అద్భుతంగా తీయగలిగితే దాన్ని రీమేక్ అంటారు. ఓకే. అంతేగాని దాన్ని చండాలంగా తీస్తే, ఇప్పుడు ఒక సిటీ ఆఫ్ డ్రీమ్స్ అనే ఒక సినిమా ఉంది, ఇరానియన్ మూవీ. అదే సినిమాని హిందీలో నాగేష్ కుక్నూర్ గారు చేశారు. శ్రేయస్ తల్పాడేను, అయేషా తకియా వాళ్ళు చేసింటారు. చాలా బాగుంటుంది ఆ సినిమా. డోర్ సినిమా పేరు. అదే సినిమాని తెలుగులో నిప్పు అని చేశారు. అంటే ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ కామెంట్స్, చెప్తున్నా అంటే హౌ యూ పర్సీవ్ ద సబ్జెక్ట్స్.
దాన్ని కమర్షియల్గా చేశారు. ఒక డైరెక్టర్ దాన్ని ఎలా పర్సీవ్ చేస్తున్నాడు దాన్ని బట్టే ఉంటుంది. ఓకే, సో మీరేమైనా చేస్తారా రీమేక్స్? అంటే ఇప్పటిదాకా ఐ హ్యావ్ నాట్ థాట్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దట్ థాట్. బట్ ఇఫ్ ఐ డూ ఇట్, ఐ వాంట్ టు డూ అ ఫిల్మ్ విచ్ ఇస్ అన్ అబ్స్క్యూర్ ఫిల్మ్. ఓకే, ఇట్ ఈస్ అక్కడ ఏదో సక్సెస్ఫుల్గా ఒకటేటో ఆడేసింది కదా అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం ఏదో ఎన్కాష్ చేసుకుందాం అనే ఉద్దేశం నాకు లేదు. ఒక అద్భుతమైన ఫీలింగ్ ఏదో ఒక ఫెస్టివల్లో ఎక్కడో ఒక సినిమా చూశాను అనుకోండి, ఆ సినిమాని మన ఇప్పుడు మా ఫ్రెండ్ సాను జాన్ వర్గీస్, మా క్లాస్మేట్, వాడు హీ హెస్ డన్ వన్ ఫిలిం ఆర్కార్యం అని చెప్పి, జెర్సీ కెమెరామెన్, మా క్లాస్మేట్ వాడు మలయాళంలో ఒక సినిమా డైరెక్ట్ చేశాడు ఆర్కార్యం అనే సినిమా. ఆ సినిమా చూస్తే అది ఒక ఎస్టేట్లో తీసిన సినిమా. ఒక బిజు మేనన్ గారు, ఇంక ఇద్దరు క్యారెక్టర్లు పార్వతీ మేనన్, వీళ్ళందరూ చేసుకుంటారు. ఆ సినిమా చాలా తక్కువ స్కేల్లో చేశాడు, కానీ చాలా కమర్షియల్ సబ్జెక్ట్. అది అద్భుతమైన సబ్జెక్ట్. అది నేను వాడికి ఫోన్ చేసి అడిగా, ఏంట్రా బాబు ఈ సినిమాని ఎట్లా తీసావు? అదే మా గోపాల్ గారికి ఇస్తే దాన్ని పెద్ద బాలకృష్ణ గారితో సినిమా తీస్తాడు అతను. అంటే ఒక్కొక్కడు పర్సీవ్ చేసే విధానం వేరేగా ఉంటుంది. అలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని మనం ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ టు అ డిఫరెంట్ దిస్ థింగ్. అసలు దాని పోలిక కూడా కనపడకూడదు, అందులోంచి పాయింట్ తీసుకున్నాడు. సో మనకి కొన్ని సినిమాలు ఉంటాయి థియేటర్స్లో ఆడవు, బట్ అవార్డ్స్ విన్ అవుతూ ఉంటాయి. వెరీ గుడ్ మూవీస్ అండ్ వాట్ వీ కెన్ సే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి. వాటిపై మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏంటండి బాబు, నేను పెరిగిందే అవి చూస్తూ. ఓకే, సండే మధ్యాహ్నం వచ్చే సినిమాలు చూసే మేము పెరిగాము. నేను చెప్పిన సినిమాలు కూడా మీరు చెప్పలేరు. అవును సార్. ఎలిపత్తాయం, విధేయన్ మలయాళంలో సినిమాలు. తర్వాత మలయాళంలో ఆదుర్ గోపాలకృష్ణ గారి పేరు విన్నారా? లేదు సార్. అరవిందన్ గారి పేరు విన్నారా? అరవిందన్ గారు విన్నట్టు. మురళి సిద్ధప్ప, గిరీష్ కాసర్వల్లి. సార్ మీరు నా ఇంటర్వ్యూ తీసుకోకండి సార్. లేదు తీసుకోవద్దు కాదు, వీళ్ళందరూ సినిమాలు చూస్తూనే మేము పెరిగాం. ఓకే సార్, మీరు ప్రాపర్ ఇక్కడేనా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ కమ్ చేశానండి నేను. ఓ, మాస్ కమ్యూనికేషన్. సో అక్కడ చేసినప్పుడు ఏంటంటే వీ హవ్ సీన్ రమన్ పొలాన్స్కి, టెనెట్ చూసాము. తర్వాత ఆంధ్రే బాజ్ని, బ్యాటిల్ షిప్ పొటంకి, ఇలాంటి సినిమాలను చూసాం. చూడటం వేరు, వాటి నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవటం వేరు. ట్రూ. సో నాకు అప్పట్లోనే లైక్ ఇది కమర్షియల్గా వర్కౌట్ అవుతాయా, జనాలకు నచ్చుతాయా అని క్వశ్చన్ చేస్తుండేవాడిని నేను. సో వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. ఎప్పటికీ అవన్నీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా మిగిలి ఉంటాయి. తప్పలేదు, అలాంటివన్నీ తెలుసుకొని ఉండాలి, తప్పలేదు. బట్ మనం ఏం చేస్తాం అనేది ఇట్ ఆల్ డిపెండ్స్. ఓకే, సో యాజ్ అ మాస్ కామ్ స్టూడెంట్గా మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి, బికాజ్ ఐఎమ్ ఆల్సో మాస్ కామ్ స్టూడెంట్. సో అది చదువుతున్నప్పుడే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్దాం అనుకున్నారా? ఆర్ ఎల్స్ లేదు, ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఫర్ దట్ ఐ నీడ్ టు గెట్ ఇన్ టు అ కోర్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు డిఎఫ్టీ చేయాలి, లేకపోతే చెన్నై వెళ్ళి, లేకపోతే పూణే వెళ్ళి. ఆ టైంలో మా ఫ్యామిలీ నుంచి మాకు సపోర్ట్ లేదు కాబట్టి ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు అ కోర్స్ విచ్ విల్ గివ్ మీ ఎంట్రన్స్ ఇన్ టు దిస్ థింగ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో హైదరాబాద్లో మాస్కామ్ ఉంది కాబట్టి ఐ వెంట్ అండ్ అప్రోచ్ దిస్ పీపుల్, దిస్ ఈస్ ద కోర్స్ అండి, దీనికి ఇది ఉంది అని చెప్తే నేను ఒక సంవత్సరం కష్టపడి సీట్ సంపాదించుకున్నా. సెంట్రల్ లెవెల్లో 6th ర్యాంక్ వచ్చింది నాకు. అది సీట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ సెమిస్టర్లో నేను నాన్ లీనియర్ నేర్చుకున్నా, కంప్యూటర్స్ బ్యాక్డ్రాప్ మీద. దట్స్ హౌ ది జర్నీ స్టార్టెడ్. వావ్, మాస్ కామ్ స్టూడెంట్ని కలిసినప్పుడు ఏదో తెలియని ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ దిస్ వాజ్ ద మై లాస్ట్ క్వశ్చన్ సార్. సో బేసికల్గా చాలామంది టాప్ హీరోస్ ఉన్నారు. మీకు ఒకవేళ అంటే లైక్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ అందరి హీరోస్తో చేయాలని ఉంటుంది, కానీ బట్ డ్రీమ్ హీరో, డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది కదా, సో అలా ఏ హీరో అండ్ వాట్ వాజ్ ద ప్రాజెక్ట్? నేను అదే చెప్తున్నా కదండి, ఐ లివ్ ఇన్ ద ప్రజెంట్. ఈ సినిమా రిలీజ్ కానివ్వండి, ఈ సినిమా రిలీజ్ అయ్యి దాడితే అప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఎవడు సెట్ అవుతాడో ఇప్పుడే కూర్చొని నేను ఆడితో చేద్దాం, వీటితో చేద్దాం అనుకుంటుంది. రేపు పొద్దున్న దీన్ని నేను అనుకున్నంత రిజల్ట్ రాలేకపోయింది అనుకోండి, ఇప్పుడు అవన్నీ ఎవరు గాలి బుడగల్లాగా ఉంటాయి. ఓకే, యూ షుడ్ ప్లాన్ అకార్డింగ్ టు ఆర్ ఈ రోజున్న ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేద్దాం. ఈ రోజున లివింగ్ ఇన్ ద మూమెంట్. ఐ థింక్ సార్ మీరు అంటే స్టార్టింగ్ నుంచి యూఆర్ వెరీ ప్రాక్టికల్. నాకు అర్థమైంది, యూఆర్ వెరీ ప్రాక్టికల్ పర్సన్ అని. Am I wrong? అలా ఉండడం తప్ప కాదు సార్, అడుగుతున్నా ఎలా ఉంటున్నారని, నాకు నేర్పించండి, నేను ఉంటాను అని. తప్పేం లేదు. అలా అని మనం ఆశని లేకపోతే హోప్ఫుల్గా ఉండడం తప్పు కాదు. వీ షుడ్ బీ హోప్ఫుల్ అబౌట్ వాట్ ఎవర్ దిస్ థింగ్. బట్ ఏంటంటే మనం చేసే ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేయాలి, దాన్ని 100% చేయాలి. మా ప్రొడ్యూసర్ గారు కూడా అంటుంటారు, త్రికరణ శుద్ధిగా, మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, చేశాను, త్రికరణ శుద్ధిగా చేయాలి అంటారు కదా, దాన్ని మాత్రం మనం బిలీవ్ చేయాలి. 100% దాన్ని మనం బిలీవ్ చేసి మనం దానికి చేస్తే డెఫినెట్గా దట్ విల్ గివ్ అస్ ద రిజల్ట్.
Yes. అది రిజల్ట్ని తీసుకొని తర్వాత మనం ముందుకు వెళ్ళిపోవాలి. డెఫినెట్లీ సార్, May 3rd వీఆర్ ఈగలీ వెయిటింగ్ టు వాచ్ సబరి. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, సో చాలా ఎగ్జైట్మెంట్ పెంచారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ మీ వర్డ్స్లో మూవీ గురించి మా వ్యూవర్స్కి. ఏది ఆ మూవీ గురించా? ఎస్, మూవీ గురించి అంటే ఒకటేనండి, బేసిక్గా ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది నన్ను ఇన్స్పైర్ చేసే నేను సినిమాల్లోకి వచ్చా. నేను కూడా రేపొద్దున ఆడిటోరియంకి ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామన్న ఉద్దేశంతోనే దానిలో ఉన్న సీన్స్ని డిజైన్ చేసుకోవటం కానీ, సౌండ్ డిజైన్ కానీ, లేకపోతే పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ నేను డిజైన్ చేసుకున్నాను. సో ఐ హ్యావ్ స్ట్రైవ్డ్ మై లెవెల్ బెస్ట్ టు గివ్ ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గురించి తెలియక చాలామంది ఏంటంటే దాన్ని రౌండ్ ఆఫ్ చేసేసేసి ఎక్కడో చుట్టుపారేసేసే ఇది జరుగుతున్నాయి. నేను ఇన్ని సంవత్సరాలు నేను గడించిన అనుభవంతో ఐ హ్యావ్ ట్రైడ్ టు గివ్ దట్. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ 100% సక్సెస్ఫుల్ ఆర్ నాట్ అని రేపు పొద్దున ఆడిటోరియం ఫీల్ అయ్యి చెప్పాలి. ట్రూ, డెఫినెట్లీ సార్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో May 3rd డెఫినెట్లీ వీ విల్ మీట్ సూన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. డెఫినెట్లీ అందరూ May 3rd థియేటర్స్కి వెళ్ళి సబరి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.